హలో ఫ్రెండ్స్, రేపు దీపావళి పండుగ భయ్య. మరి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. మరి అందరికీ ఈ నెల ఆఖరులో ఒకటే పండుగ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం రెండు పండుగలు ఉన్నాయి భయ్య. ఒకటి దీపావళి అయితే రెండు రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే. మరి రెబల్ స్టార్ ప్రభాస్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మరి మీలో ఎవరైనా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ చూస్తుంటే కింద అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని రాయటం మర్చిపోద్ది భయ్య. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే భయ్య, రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా పౌర్ణమి మూవీ రిలీజ్ అవ్వబోతుంది భయ్య. మరి ఈ మూవీ అయితే అప్పట్లో యావరేజ్కి నాడింది, కానీ పాటలు మాత్రం బంపర్ హిట్ అయిపోయినాయి. ఎప్పటికీ కూడా భారత వేదముగ రేరతరాదముగ రమేశా అనే సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది భయ్య. మరి ఈ పౌర్ణమిని ఎవరైనా ఆ రోజుల్లో థియేటర్లో మిస్ అయిపోతే ఇప్పుడైతే మిస్ అవ్వద్దు భయ్య. పాటలు మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి. అదేవిధంగా సలారు రెండోసారి రిలీజ్ అవుతుంది భయ్య ఈ సంవత్సరం. పోనీ ఓ డికెట్ సినిమాలు, ఒక 20 సంవత్సరాల సినిమాలు, కల్ట్ క్లాసిక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అనుకోవచ్చు, కానీ మొన్న రిలీజ్ అయింది భయ్య సలార్. అది కాకుండా ఈ సంవత్సరం ఒకసారి ఆల్రెడీ రిలీజ్ చేశారు, కానీ రెండోసారి బర్త్డే సందర్భంగా మళ్ళీ రిలీజ్ అవుతుంది. మరి ఎవరైనా రిలీజ్లో మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ రిలీజ్లో, ఈ రిలీజ్లో సెకండ్ రిలీజ్లో అయితే మిస్ అవ్వద్దు భయ్య. సలార్ కూడా రిలీజ్ అవుతుంది. అదేవిధంగా కొన్ని థియేటర్లలో ప్రభాస్ యొక్క ఫస్ట్ మూవీ ఏఎస్ఆర్ కూడా రిలీజ్ అవుతుంది భయ్య. దాన్ని కూడా ఒక లుక్ అయింది. అన్నిటికంటే మించి ది ఇండియన్ ఎపిక్, ది ఇండియన్ ప్రైడ్, బాహుబలి ది బిగినింగ్ అండ్ కన్క్లూజన్ ఒకే సినిమాగా దాదాపుగా 3 గంటల 44 నిమిషాల రన్ టైంతో రిలీజ్ అవ్వబోతుంది భయ్య. రిలీజ్ అనడం కంటే స్ట్రైట్ రిలీజ్ అంటే బెటర్. ఎందుకంటే స్ట్రైట్ రిలీజ్ సినిమా లాగే ఈ మూవీకి బజ్ ఉంది. అదేవిధంగా ప్రీమియర్ చేస్తున్నారు. దాంతోపాటు అనేకం అన్సీన్ ఫుటేజెస్ అయితే యాడ్ చేసి రాజమౌళి దించుతున్నాడు భయ్య. మరి ఈ నెల 31వ తారీఖున అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. దాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక స్ట్రైట్ సినిమాల నుండి అప్డేట్లు అంటే భయ్య, ది రాజసాబ్ నుండి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. మరి ఎప్పటికే ట్రైలర్ అనేది వచ్చేసింది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఏ మూవీ అయితే జనవరికి రాబోతుంది. మరి దానికంటే ముందు ఫస్ట్ సింగిల్ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అవ్వబోతుంది. అదేవిధంగా ఫౌజీ యొక్క టైటిల్ రివీల్ అనేది అవ్వబోతుంది భయ్య. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారు. మరి ఎప్పటికే ఫౌజీ అనే టైటిల్ను ఈ మూవీకి అయితే ఖరారు చేస్తారు. కన్ఫర్మేషన్ అయిపోయింది, కానీ అఫీషియల్ టీం నుండి ఒక అప్డేట్ వస్తే వాళ్ళే రివీల్ చేస్తే అదో ఆనందం అనమాట. కన్ఫర్మ్ అయిపోయినా ఒక డౌటే, ఏమన్నా టైటిల్ మారుస్తున్నారా లేదని. మరి ఆ కన్ఫర్మేషన్స్తో టైటిల్ రివీలు, అదేవిధంగా ఫస్ట్ లుక్ ఫౌజీ నుండి వచ్చేస్తుంది భయ్య. దాంతోపాటు స్పిరిట్ నుండి ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ అనేది ఉంది భయ్య. మరి ఆ సర్ప్రైజింగ్ అప్డేటు షూటింగ్ స్టార్ట్ అవటమా, లేకపోతే సౌత్ కొరియన్ హీరో డాంగ్లీ విలన్ కింద చేస్తున్నాడా అనేది రివీల్ చేస్తారా, లేకపోతే క్రూ అండ్ కాస్ట్ని రివీల్ చేస్తారా అనేది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్తో స్పిరిట్ నుండి ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక సలార్ 2 నుండి అయితే భయ్య షూటింగ్లో తీసినటువంటి ఆఫ్లైన్ పిక్ ఒకటి మన ప్రశాంత్ నీళ్ళు రిలీజ్ చేయబోతున్నాడు. మరి సలార్ 2 అయితే ఇప్పుడెప్పుడు రాదు కాబట్టి దాని నుంచి అయితే మేజర్ అప్డేట్ లేదు, కానీ కొన్ని ఆఫ్లైన్ పిక్స్ అయితే మన ప్రశాంత్ నీళ్ళు దించే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా కల్కి 2 నుండి కూడా ఒక మేజర్ అప్డేట్ అయితే రాబోతుంది భయ్య. అదేవిధంగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఉన్నాడు కదా భయ్య, ఆయనతో రెబల్ స్టార్ ప్రభాస్ది ఒక మూవీ ఉండబోతుంది అనేది రూమర్ వచ్చింది కదా, దానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఉండబోతుంది. అదేవిధంగా మొన్న తీసిన దిల్ రాజు అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఒక మూవీ అనేది ఉండబోతుంది. మరి సుకుమార్ దర్శకుడా లేకపోతే మన వంశీ పైడితెల్లి దర్శకుడా అనేది ఇంకా తెలియదు, కానీ దిల్ రాజు అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో మూవీ ఉందన్నారు భయ్య. దాంతోపాటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కూడా ఒక మూవీ ఉందన్నారు. ఓం రావత్తో ఒక మూవీ ఉందన్నారు. ఈ విధంగా మరికొన్ని అప్డేట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ అప్డేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఇప్పటి వరకు చెప్పిన అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు రెబల్ స్టార్ ప్రభాస్. మరి ఎంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను భయ్య. మరి ఎటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మీరైతే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి.